వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టే మన యొక్క మనుషుల్లో ప్రవృత్తి కూడా ఆధారపడి ఉంటుంది అని అంటారు. ఒక రకంగా ఇంకో రకంగా చెప్పుకోవాలంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టు. మన పరిపాలకుల యొక్క తీరుతెన్నులు, వాళ్ళ యొక్క హింసా ప్రవృత్తి, ఇవన్నీ వాళ్ళ యొక్క మనస్తత్వం ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక సెక్షన్, ఒక వర్గం ప్రజల్లో ఆ ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ హరిద్వార్ తీసుకుంటే మనం అడుగడుగునా అక్కడ గుళ్ళుంటాయి. అంటే ఆ వాతావరణంతో కూడా భక్తితో నిండిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హింస, ఎక్కడ చూసినా హింస విపరీతంగా ఉన్నటువంటి విషయం మనకి తెలిసిందే. ప్రతి చోట ఎక్కడో చోట అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్‌గా విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో. శాంతి భద్రతలు అనేటువంటివి క్షీణించాయని సాక్షాత్ ఉప ముఖ్యమంత్రే పదవిలోకి వచ్చినటువంటి నెల రోజుల తర్వాతే ఆయన హోమ్ మినిస్టర్ మీద ధ్వజమెత్తినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఒక ఇన్సిడెంట్ అందరినీ కలవరపెడుతోంది. దేవాలయం లాంటి యూనివర్సిటీలో అక్కడ కూడా హింసా ప్రవృత్తి చెలరేగడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ మీద ఒక విద్యార్థి కత్తితో దాడి చేశాడు. అతను రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ కాకపోవడం వల్ల ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు హాజరు శాతం తక్కువ ఉంది కాబట్టి ల్యాబ్కి ఎగ్జామ్కి రావద్దు అని ప్రొఫెసరు, ఆయన ఎస్ఎస్వి గోపాలరాజు అనేటువంటి ఆయన ఆ విద్యార్థితో అన్నందుకు వినయ్ అనేటువంటి ఆ స్టూడెంటు చాలా దురుసుగా ఆయన పట్ల ప్రవర్తించాడు. ఎగ్జామ్ రాయాలంటే హెచ్ఓడి అనుమతి తీసుకోవాలి అని ప్రొఫెసర్ సూచించినందుకు ఆ ఎగ్జామ్కి రావద్దన్నాడని ప్రొఫెసర్ని కత్తితో ఆయన మీద దాడికి పాల్పడ్డాడు. కిచెన్ రూమ్ నుంచి 2 కత్తులు తెచ్చి ప్రొఫెసర్ మీద వినయ్ అనేటువంటి అతను దాడి చేశాడు. తోటి విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గాయాలు పాలైనటువంటి ప్రొఫెసర్ ఎస్ఎస్వి గోపాలరాజుని ఆయన్ని వెంటనే నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి ట్రిపుల్ ఐటీ సిబ్బంది తరలించారు. ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో.